ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు? ప్రతిరోజు కూడా ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొంటున్నా మీ అందరినీ నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు మేలును పొందుచున్నారని మీరు మాతో పంచుకుంటున్న అనుభవాలను బట్టి ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటలు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. ఆమేన్. చదువుబడిన మాటలు నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. అవును, మనము ఎన్ని ఆరోగ్యపరమైన ఆలోచనలు, ఆరోగ్య సూత్రాలు పాటించినా, హెల్త్ విషయమై మనం ఎంత కేర్ తీసుకున్నా, దేవుడు మనకు ఆరోగ్యమును దయచేయకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే మనము ఆరోగ్యంగా బ్రతకలేము. అది ఖచ్చితం. ఎందుకంటే దేవుని మాట మనలను బాగు చేస్తుంది. ఈ శరీరాన్ని నిర్మాణం చేసిన వారు సృష్టికర్త అయిన మన దేవుడు కనుక దీనిని బాగు చేయగలిగిన శక్తి, సామర్థ్యత ఆయనకు మాత్రమే ఉందనేది బైబిల్ మనకి బోధిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొద్ద నుండి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని పొందుకోవాలి అనేది ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆరోగ్య విషయమై మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా లిమిట్స్లో ఉంటే ఎంతైనా మంచిది. అయినప్పటికీ దేవుడు మనకు ఆరోగ్యము దయచేయకుండా, ఆయన మనలను బాగు చేయకుండా, ఆయన వాక్కు పంపకుండా మనకు క్షేమం అనేది, ఆరోగ్యం అనేది భూమి మీద అనుభవించలేమనేది కూడా ఖచ్చితమైన విషయం. కనుక నీ ఒకవేళ వ్యాధితో, బలహీనతతో డాక్టర్స్ చేయి విడిచిపెట్టిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను. యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచి ఆయన యొక్క రెక్కల నీడలోనికి వద్దాము. యేసయ్య రెక్కల క్రింద మనకు సురక్షితము, ఆరోగ్యము, క్షేమం కలుగు. ఆయన సిలువలో చాచిన చేతులలో, గాయపరచబడిన ఆయన హస్తాలలో మనకు స్వస్థత, ఆయన రెక్కలలో చాచబడిన చేతుల క్రింద మనకు ఆరోగ్యము కలుగుతుంది. కనుక భయపడనక్కర్లేదు. నీ వ్యాధి బలహీనత నుండి ఆయన నిన్ను బాగు చేయుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము కనుపాపు వలె కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు నాన్న. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదనని వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడారు. అవునయ్యా, మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో అనుదినము, అనుక్షణము మమ్మల్ని కాపాడుచున్నందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఏ వ్యాధితో ఉన్నారు, ఏ బలహీనతతో ఉన్నారు, ఎటువంటి అయ్యా బలహీనమైన పరిస్థితుల్లో కృంగిపోతున్నారు, ఇప్పుడే మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం. మీ గాయపడిన హస్తమును చాపమని వేడుకుంటున్నామయ్యా. ఈ కొందనాలు చెల్లిస్తున్నాం. కనికరించండి నానా. మీ స్తోత్రాలు. ఎంత వైద్యము చేసినప్పటికీ, వైద్యులను సంప్రదించినప్పటికీ ఆరోగ్యము లేక బలహీనతలతోనూ నిరాశలోనూ కృంగిపోయిన నీ పిల్లలను ఇప్పుడే మీరు లేవనెత్తి బాగు చేసి స్వస్థపరచి ఆరోగ్యముతో బిడ్డలను మీరు నింపుమని, మీ కృపకు సాక్షులుగా, మీ నామానికి మహిమకరమైన సాక్షులుగా నిలుచున్నట్లుగా బాగు చేయమని, వారి రోగముతో బాధపడుతుండగా వారి పడకల మీద ఉండగానే మీరు బాగు చేయండి అయ్యా. స్వస్థపరచండి. మీ సన్నిధిలో మీ పాద పద్మముపై చేరిన నీ పిల్లలను విడువక మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం. అది శరీర రోగమైన, మానసిక రోగమైన నా తండ్రి, మీకు అసాధ్యమైనది లేదయ్యా. మీరే కనికరించి బాగు చేసి ఆత్మీయ రోగము నుండి, శరీర రోగము నుండి, మానసిక రోగముల నుండి, వ్యాధి బలహీనతల నుండి విడుదల కలుగు చేసి ఉల్లాసమును, సంతోషమును, ఆరోగ్యమును కలుగు చేయమని
యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బాగు చేసి స్వస్థపరచునుగాక.